హే గాయ్స్, ఇవాళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక ప్లేట్ ఉగ్గాని, దాంతోపాటు ఒక గీ మసాలా దోశ ఇదైతే ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. ఇక మధ్యాహ్నం లంచ్కి ఏంటంటే ఒక కాజు రైస్, దాంతోపాటు కడాయి చికెన్, ఈ రెండు అయితే ఆర్డర్ చేసుకుని వేస్తాను. మధ్యాహ్నం లంచ్ ఎలాగో సరిపోలేదు, అందుకని సాయంత్రం డిఎల్ఎఫ్ దగ్గర ఉన్న గంధమ్స్ కిచెన్కి వెళ్ళాను. ఫస్ట్ అక్కడ ఒక ప్లెయిన్ దోశ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత పక్కకి వెళ్తే ఇక్కడ షవర్మా పాయింట్ ఉంది కదా, అక్కడ ఏంటంటే ఒక డబుల్ చికెన్ షవర్మా అయితే ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. ఒక డ్రింక్ ఉండాలి కాబట్టి పక్కన షుగర్ కేన్ జ్యూస్ ఉంది, అది కూడా ఆర్డర్ చేసుకుని ఒక గ్లాస్ వేస్తాను. ఇక పక్కకు వస్తే భూచక్ర గడ్డ సంథింగ్ ఏదో ఉంది, అది ఒకటి తీసుకుని వేస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత డోరేమోన్ కిచెన్కి ఉన్నా. రిటర్న్ రూమ్కి వచ్చాక ఒక సోల్ఫుల్ వ్లాగ్స్ మీద ఒక న్యూట్రిషనిస్ట్గా, ఒక ఫిట్నెస్ కోచ్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇందులో మెచ్చుకోదగ్గ విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఆయన ఎక్కడా ఎవ్వరికి ఇది మంచిదనో లేదా ఇది ఫాలో అవ్వమనో ప్రమోట్ చేయట్లేదు. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. మీరు కూడా దీని నుంచి ఇన్స్పైర్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అవ్వకుండా కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ రీల్లా మాత్రమే చూసి స్వైప్ అప్ చేయండి. దీన్ని ఫాలో అవ్వడం మీ హెల్త్కే కాదు, లాంగ్ రన్లో ఆయన హెల్త్కి కూడా మంచిది కాదు. అది ఆయన లేట్గా రియలైజ్ అవుతారు కానీ మీరు మాత్రం మీ లైఫ్ స్టైల్ని హ్యాబిచ్యువేట్ చేసుకోకండి.